మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావుపై ఇచ్చిన ఫిర్యాదు నిన్న పొన్నగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కోరారు. అలాగే పార్టీ తరపున విప్ ను జారీ చేస్తూ లేఖను కూడా కలెక్టర్ కు అందించారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పొన్నగంటి మల్లయ్య సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా పార్టీ విప్ జారీ చేయడం జరిగింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన పొన్నగంటి మల్లయ్య కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతికి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే రూల్స్ ప్రకారం చేస్తానని చెప్పారు. ప్రోటోకాల్ పాటించలేదని జమ్మికుంట ఎంఆర్ఓపై కలెక్టర్ కు ఎమ్మెల్యే కౌశిభారెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదని జమ్మికుంట ఎంఆర్ఓపై జిల్లా కలెక్టర్ కు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం ఫిర్యాదు చేశారు. నిన్న కొందరు వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు 23 మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు. ఇవాళ మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎంత భయప్రాంతులకి ప్రజాపాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి ముందల 2 పోలీసు వాళ్ళని ఎస్కాట్లు వెనుక 2 ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకుపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 101% బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళా ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తాడు, ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతాను. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపిరు. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యునిగా నేను మా మున్సిపల్ చైర్మన్లు మా కౌన్సిలర్లు మా ఎంపీపీలు మా జెడ్పీటీసీలు మా సర్పంచ్లు మా ఎంపీటీసీలను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న మంత్రి గారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లా ఇస్తారు, మంత్రిగా నేను ప్రోగ్రామ్గా వస్తున్నా, నేను వస్తా చెక్కులకి రండి, సరే మంచిది అని మేము ఆగినాం. ప్రోగ్రాం అధికారికంగా పెడతారని నేను అనుకున్నా. కానీ నేను అడుగుతా ఉన్నా, ప్రోగ్రాం అధికారికంగా పెడుతున్నప్పుడు పెట్టాల్సిందిగా పోయి ఎందుకు పెట్టలేదు అని నేను ఇలా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నాకు లేకుంటే మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి కానీ కౌన్సిలర్లకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా రాత్రి 12 గంటలకి చెక్కులు పంచాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతా ఉన్నాను. అంటే దీనివల్ల మరి సాటికి పోయి ఈ అధికారులు బెనిఫిషియరీస్ని డబ్బులు అడుగుతున్నా అనే నాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని ఆ రాత్రిపూట పంచిన అధికారులు ఎవరున్నా ఎంఆర్ఓతో పాటు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ బెనిఫిషియరీస్ అందరు కూడా వచ్చారు నా దగ్గరికి.
వచ్చి ఏం చెప్తారు, అన్న మమ్మల్ని రాత్రి దగ్గరకు వచ్చి ఈ చెక్ కావాలంటే మాకు పైసలు ఇరి, మాకు పైసలు ఇస్తే ఈ చెక్ ఇస్తామని నాకు వచ్చి బెనిఫిషియరీస్ కంప్లైంట్ చేసిపోయారు. 100% ఎంక్వైరీ చేయాలి, ఆ బెనిఫిషియరీస్ని పిలిపియాలి, ఎంక్వైరీ చెయ్యాలి, ఎంఆర్ఓని సస్పెండ్ చెయ్యాలి అని నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండేయండి, అందరిని పిలుస్తుంటే అందరి ముంగట్నే చెక్కులు ఇస్తుంటే. మీరు ఆలోచన చేయండి, రాత్రి 12 గంటలకి పోయి 10 గంటలకి 12 గంటలకి పోయి చెక్కులు ఇచ్చిండ్రు అంటే దీంట్లో మతలబ్ ఏంటిది? ఈ కమిషన్లు తీసుకుంటుంది ఎంఆర్ఓనా, లేకుంటే ఎంఆర్ఓ ఈ పైసలు వసూలు చేసి జిల్లా మంత్రులకు పైసలు ఇస్తుర్రా? ఏంటిది దీని మతలబ్ అనేది నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వీళ్ళు ప్రోగ్రాం పెడితే రేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నేను, మా మున్సిపల్ చైర్మన్లు కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా ఎంపీపీలు జెడ్పీటీసీలు కానివ్వండి, ఈ 1,116 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. మీ ప్రభుత్వం వచ్చినాక వెంటనే మేము తులం బంగారం మీకు ఇస్తామని చెప్పిర్రు. ఆ తులం బంగారం ఎక్కడుంది అని నేను అడుగుతా అని భయానికి ఇవాళ మమ్మల్ని అవాయిడ్ చేసి మీరు పోయే ప్రయత్నం చేసిర్రు. ఇది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే ఇవాళ తనని మేము యాంటీ డిఫెక్షన్ లా కింద విప్ కింద కంప్లైంట్ చేసినాం. సుప్రీంకోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ కింద, ఇది ఆన్లైన్ కూడా ఉంది జడ్జిమెంట్, 2023 SSC ఆన్లైన్ కేసు నెంబర్ 601 జడ్జిమెంట్. ఆ కాపీలో ఎవరైతే ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ కండువా కప్పుకుంటే వెంటనే వాళ్ళ కౌన్సిలర్గా వాళ్ళ మెంబర్షిప్ రద్దు అయిపోతుంది అనేది ఆర్డర్ ఉంది. ఇలా ఆర్డర్ ప్రకారం మేము మా పార్టీగా విప్ జారీ చేసినాం. ఇవాళ మేము చాలా సంతోషం ఏం చేస్తున్నామంటే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇవాళ తనని రద్దు చేసింది, తన మెంబర్షిప్ని. ఇవాళ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా నేను తీయదలుచుకోలే, ఎందుకంటే నా స్థాయి కాదు, నా కథ కాదు కాబట్టి పేరు కూడా తీస్తలేను. ఆ వ్యక్తి మెంబర్షిప్ పోయింది. ఇవాళ ఆయనని కౌన్సిల్ మెంబర్గా ఇవాళ తను ఉండడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు కంప్లైంట్ మేము విప్ జారీ చేసి కంప్లైంట్